శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి ఆగస్టు 12 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే కుంభరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఎవరు కదా అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధన నిలకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ దుర్గామాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురుగారి పేరు వచ్చి బాలాజీ రాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9515871931. చాలా నమ్మకమైన గురువు గారండి. మన గురువు గారు స్త్రీ పురుష వశీకరణ చర్యలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే ఈ రాశి వారు చాలా తెలివైన వారండి. అలాగే అందంగా కూడా ఉంటారు. మరి ఈ రాశిలో ఎక్కువగా కూడా అంటే ఏంటంటే కనుక ఈ రాశి వారు ఎక్కువగా కూడా ఇతరులు అంటే బాగా నమ్ముతూ మోసపోతున్నటువంటి దాఖలాలు కూడా లేకపోలేదు. అయితే మీపై ఎక్కువ గ్రహాల యొక్క సంచారము అంటే ఒక రకంగా చెప్పాలంటే చాలా అనుకూలంగా మారబోతుందండి. ఇప్పటి వరకు మీరు ఏ పని అయితే ఇప్పటి వరకు మీరు చేయలేక సక్సెస్ఫుల్గా రన్ చేయలేక ఇబ్బంది పడుతూ ఉన్నారో దాని గురించి మీరు ఇక బాధపడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మీరు సక్సెస్ఫుల్గా రన్ చేయబోతున్నారు. పనులన్నీ కూడా సక్రమంగా కొనసాగేటువంటి అవకాశం మీకు లభించబోతుంది. సాంప్రదాయవాదమైన ఆలోచనలు ఎక్కువగా ఈ రాశి వారు కలిగి ఉంటారు. అంతేకాకుండా ఈ రాశిలో వాళ్ళు అమ్మాయిలు అయితే చాలా సరదాగా ఉంటారు. చుట్టుపక్కల వారిని కూడా సంతోషపెట్టాలని చెప్పి చక్కగా చూస్తూ ఉంటారు. అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి ప్రతి ఒక్కరు కూడా అంటే ఇంచుమించుగా ఎక్కువగా సక్సెస్ను సాధించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఉన్నత పదవులను అలంకరించి ఈ రాశి జాతకులు ప్రాక్టికల్గా సిస్టమేటిక్గా ఉంటారన్నమాట. అలాగే తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం రాబట్ట అని చెప్పి చూస్తూ ఉంటారు. అయితే అధిక శ్రమతోనే వీరికి ధనార్జన అనేది చేకూరుతుందండి. లేకపోతే ఇతరులకు సహకరించేందుకు ముందు ఉండేటువంటి రాశి జాతకులు ఇతరులు ఏ స్థాయికి చెందిన వారైనా కానీ బాగా గౌరవిస్తారు. చాలా తెలివితేటలు కలిగి ఉంటారు. ఏ పనైనా కానీ చాలా కృషితో అంటే కష్టపడి పనిచేయటువంటి ఆలోచన తపన కలిగి ఉంటారు. జీవితంలో మీరు ఎంచుకునే లక్ష్యం వైపు ముందుకు సాగిపోతూ ఉంటారండి. అలాగే వీరి యొక్క ఊహాభావం వీరిని లైఫ్లో ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది అనమాట. లేకపోతే ఈ రాశి జాతకులు తమ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను వీరి యొక్క ప్రవర్తనతో ఆకట్టుకుంటూ ఉంటారు. ఆడవారి గురించి చెప్పాలంటే ఎప్పుడు కూడా ఉన్నత స్థానంలో ఉండాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారండి. అలాగే మగవారైతే మాత్రం అందుకు తగినటువంటి ప్రయత్నాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగే వీరికి అమితమైనటువంటి ఆహారంతో పాటుగా ఆరోగ్యం పట్ల కూడా చక్కగా జాగ్రత్తలు వహిస్తూ ఎటువంటి వ్యాధులు దరిచేరకుండా జాగ్రత్తలు పడుతూ ఉంటారన్నమాట. ఇక అలాగే శత్రులకు అనుగుణంగా కార్యసాధన చేస్తూ ఉంటారు. ఇకపోతే స్వయం కృషితో చేరుకోవాలని ఆశిస్తూ ఉంటారు. మంచి చెడులను ఆలోచించి సరైనటువంటి డెసిషన్ కూడా తీసుకుంటూ ఉంటారు. సిచ్యువేషన్కు అనుకూలంగా వీరు మలుచుకోవడంలో చాలా చాతుర్యం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చండి. అలాగే అనుకున్నది సాధించే వరకు కూడా నిద్రపోని మనస్తత్వం గలవని కూడా చెప్పుకోవచ్చు. వాగ్దానాలకు ముఖ్యత్వంగా ఇవ్వకుండా వాటిని అమలు పెట్టడంపై శ్రద్ధ చూపుతూ ఉంటారు. అలాగే ఈ రాశి వారిలో పుట్టినటువంటి జాతకులు ప్రకృతి సౌందర్యాన్ని కూడా చాలా ఆనందంగా ఆస్వాదిస్తారండి. చురుకుతనంగా ఉంటారు. విజ్ఞానంలో చక్కగా రాణిస్తారు. ఇక ఈ రాశి జన్మించిన ప్రతి ఒక్కరు కూడా నిజాయితీలకు ప్రాముఖ్యతనిస్తారు. బిజినెస్ రంగంలో బాగా రాణిస్తారు. ఆభరణాలు, గృహం వంటి వాటిని సంపాదించుకోవడంలో వీరు ఆసక్తిని ఎక్కువగా కనపరుస్తారు అన్నమాట. సంగీతం వంటి కళలో కూడా వీరికి బాగా ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్య సైతం చెప్పగలదు. ఇకపోతే ఈ రాశి వ్యక్తులు అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోరు. ఎక్కడ ఏ విషయం జరిగినా కూడా ఈ యొక్క జాతకులకు ఇన్ఫర్మేషన్ ఇట్టే అందిపోతుంది అనమాట. కొత్తగా ఏదైనా విషయాన్ని ప్రారంభించేందుకు 1-2 సార్లు ఆలోచన చేస్తారు. అంత ఈజీగా ఏ కార్యమైనా సరే స్టార్ట్ చేయలేరండి. లేకపోతే ఇతరులను ఈజీగా ఆకట్టుకునేటువంటి వీరి యొక్క వాక్చాతుర్యంతో అందరూ కూడా సంతోషింపజేస్తారు. అయితే చిన్న చిన్న విషయాలకు స్ట్రెస్గా ఫీల్ అవుతూ ఉంటారు. గౌరవం మర్యాదలతో పాటు ఎక్కువగా సమాజంలో మంచి పేరు కోసం పాటుపడుతూ ఉంటారు. ఇతరుల చిన్న మాట అన్నా కానీ సహించరు. కోపం ఎక్కువగా వస్తుంది. స్నేహితుల సంఖ్య కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఇకపోతే దాదాపు అన్ని విషయాలు కూడా సక్సెస్ అవుతారండి. సమాజంలో కూడా వీరికి
వారికి ఇది ఎవరైతే ఈ రాశి వారు ఉన్నారో మంచి పలుకుబడి ఉంటుంది. ఇతరులపై ఆధారపడి జీవించడానికి అస్సలు ఇష్టపడరు. స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటారు. అయితే ఎవరిని కూడా విసిగించరండి. పరిస్థితులకు తగిన విధంగా తమను తాము మార్చుకునేటువంటి సత్తా వీరికి ఎక్కువగా ఉంటుంది. ఇకపోతే వీరికి రేపటి రోజున ఈ రాశి వారికి అతిపెద్ద కొన్ని సంఘటనలు అయితే జరగబోతున్నాయి. మీరు విన్నది నిజమేనండి. అస్సలు ఆలోచించకండి. ఇద్దరు ఆడపిల్లలు అలాగే ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారు. కారణం ఏంటో తెలుసుకోవాలంటే తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి. మరొక వ్యక్తి ఎవరంటే మిమ్మల్ని ఇంటిని సర్వనాశనం చేయడానికి కూడా ఎన్నో ఏళ్ళుగా కొంతమంది వ్యక్తులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అసలు ఇంతకీ ఆ వ్యక్తులు ఎవరు? మీ స్నేహితులు కావచ్చు, మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, మీ ఆఫీస్లో కొలీగ్స్ కావచ్చు, మీకు అత్యంత సన్నిహితులుగా కావచ్చు, లేదంటే మీ చుట్టుపక్కల ఉండే వ్యక్తులు కావచ్చు. ఇలా మీ ఇంటిని ఎప్పటి నుండో సర్వనాశనం చేయడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారన్నమాట. కాబట్టి మీరు ముందుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. లేదంటే మీరు చాలా నష్టపోతారు. అలాగే ఇద్దరు ఆడ మనిషి ఒక మగ మనిషి కలిసి ఇది నష్టం చేయాలని చెప్పి చూస్తున్నారు. మరి మీరు విన్నది ఏంటి? అలాగా వారిని ఎలా అది గుర్తించాలి? అసలు వాళ్ళు ఎవరు? మా జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలని చెప్పి మీరు కూడా ఆలోచిస్తూ ఉన్నారు కదా. మీ చుట్టుపక్కల కావచ్చు, లేదంటే ఉద్యోగం చేస్తున్న ప్లేస్లో కావచ్చు, ఆఫీస్లో మీరు కొత్త క్లోజ్గా ఉండే చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, ఇలా మీరు బిజినెస్ చేస్తే అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కావచ్చు, అలాగే మీ చుట్టుపక్కల ఉండే ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, ఇలా ఎన్నో రకాలుగా ఎంతోమంది వ్యక్తులు మిమ్మల్ని చూసి కొంత అసూయ పడుతూ మిమ్మల్ని సర్వనాశనం చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. అలాగే మీ ఎదుగుదలను చూసి చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, మీరు ఎప్పుడు కూడా అంటే సంతోషంగా ఉండటం ఓరలేకపోతున్నారండి. మీరు నాశనం అవుతారా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారన్నమాట. ఎన్నో కళలతో మిమ్మల్ని కాబట్టి మీ యొక్క నాశనాన్ని వాళ్ళు పాడ్చడానికి కూడా చూస్తూ ఉన్నారు. మీరు బాగా అంటే ఎప్పుడు కూడా అంటే మీకు జరిగేది ఎప్పుడైనా 1-2 సార్లు ఆలోచించుకొని చేస్తూ ఉండండి. తగతాలాడుతూ ఉన్నారు కాబట్టి ఈ వ్యక్తులు ఏంటంటే రేపటి రోజున అలాంటి వారిని గుర్తించి వారికి మీరు వెళ్ళినంత వరకు దూరంగా పెట్టండి. అప్పుడే ఆ వ్యక్తులు రాబోయే రోజుల్లో మీకు ఏదైనా హాని తలపడినటువంటి ముప్పు నుండి మీరు తప్పించుకునేటువంటి అవకాశం ఉంది. లేదంటే ఈ రాశి జాతకులు కొంచెం కష్టం అనుకోకుండా ఇప్పుడు మనం చెప్పుకోవాలంటే చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి. అవి మీకు అన్ని విధాలుగా శుభాలతో కలిగేలా చేస్తాయి. వివిధ రకాల కష్టాలు, నష్టాలు, సమస్యలు, బాధల నుండి కూడా మీరు బయటపడేలా ఉపయోగపడతాయి. అందుకే ఏ రంగంలో ఉన్నవారికైనా కానీ ఉన్నత ఫలితాలు సాధిస్తారు. అలాగే మనం ఇప్పుడు పరిహారాలు కూడా తెలుసుకుందామండి. రేపటి రోజున ఆడంబరం లేనటువంటి పూజలు, గుప్తదానాలు, మనోధైర్యం ఇటువంటివి మీకు బాగా మేలు చేస్తాయి. తూర్పు, ఉత్తర సింహద్వారాలు మీకు బాగా కలిసి వస్తాయి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన, లక్ష్మీదేవి పూజల వల్ల సమస్యల నుండి మీరు అధిగమిస్తారు. అలాగే మీరు గురువారం మీరు చేసేటువంటి విష్ణు పూజ మీకు చాలా బాగా మేలు చేస్తుందండి. గురువారాల్లో ఆలయంలో పసుపు రంగు పుష్పాలను, అరటి పండ్లు, నానబెట్టిన శనగలను, స్వీట్స్ బాక్సులను పంపించండి. గురువారం ఉపవాసం పాటించడానికి కూడా ప్రయత్నించండి. లేదంటే మంగళ శనివారం లేదంటే పౌర్ణమి రోజుల్లో హనుమంతుల వారి గురి చక్కగా సింధూరం సమర్పించండి. ఇక ఎరుపు రంగులు ఏవైనా కానీ, పుష్పాలు ఉన్నా కానీ ఇటువంటివి కూడా చక్కగా స్వామికి అర్చన చేసేందుకు ఉపయోగించుకోండి. అలాగే ఒక ఎరుపు రంగు వస్త్రం అనేది ఒక రుమాలను మీ జోబులో ఉంచుకోండి. ఎందుకంటే మీకు లక్కును తీసుకొస్తుందండి. ఎంతో అదృష్టాన్ని పొందుతారు. ఇకపోతే శనివారాల ఆలయంలో పురోహితులకు బెల్లం నువ్వులు అంటే నల్ల నువ్వులు దానం చేయండి. మంచి జరుగుతుంది. చెడు నుండి కూడా మీకు బయటపడే యోగం ఉంటుంది. కాకపోతే ఈ రాశి వారికి ఉత్తర దిక్కులు బాగా కలిసి వస్తాయండి. వ్యాపారం రేపటి రోజున చాలా బాగా కలిసి వస్తుంది. అద్భుతంగా లాభాలు బాటపడతారు. గణపతి ఆరాధన వల్ల మీకు రేపటి రోజున మీకు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు అధిగమించేందుకు ఉపయోగపడుతుంది. అలాగే మీరు ఎదుర్కోబేటువంటి కోల్పోతున్న కొన్ని విషయాల్లో ఏదైనా కానీ అంటే ఎవరైనా ఎదురు దెబ్బ తగినటువంటి విధంగా మిమ్మల్ని హానికి గురి చేసే విధంగా ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టినా ఇవన్నీ కూడా వీటి నుండి మీరు బయటపడతారు. అలాగే ఈ రాశి వారిపై శని ప్రభావం కూడా ఎక్కువగా అనిపిస్తుందండి. కాబట్టి మీరు తప్పకుండా శనీశ్వరుడి యొక్క ఆరాధన కూడా చేసుకోండి. దీనితో పాటు శుక్రవారం కూడా అదృష్టమైనటువంటి రోజు. మంగళవారం మాత్రం మీకు కొంచెం ఏంటంటే ఏదైనా ఒక పని స్టార్ట్ చేసుకునే ముందు ఒక 2 సార్లు ఆలోచించుకోండి. అసలు చేయకండి. అలాగే శనీశ్వరుని క్రమం తప్పకుండా ఆరాధిస్తూ ఉండండి. శని భగవానుడికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా చేసుకోండి. ఇలా చేయటం వల్ల మీరు చాలా సమస్యల నుండి, ఇబ్బందుల నుండి రిలీఫ్ పొందుతారు. మీ దృష్టి కూడా తొలగిపోతుంది. అలాగే విష్ణు సహస్రనామాలు పఠిస్తూ విష్ణుమూర్తిని కూడా ఆరాధించుకోండి. ఇలా చేస్తే మీకు మరిన్ని ఎక్కువ మంచి ఫలితాలు అయితే వస్తాయండి. ఇకపోతే ఈ యొక్క రాశివారు ఎరుపు దారం అంటే మీ మెడపై వెండి లేదా రాగితో చేసినటువంటి దుర్గామాత యొక్క లాకెట్ను ధరించుకునేందుకు ప్రయత్నించండి. దుర్గామాతను కూడా క్రమం తప్పకుండా రక్షించుకోండి. దుర్గామాత మంత్రాలతో, స్తోత్రాలతో ఆరాధించడం వల్ల మీ రాశిలో పుట్టిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి జాతకం అద్భుతంగా మారిపోతుంది. అలాగే కొడుకులంటే దెబ్బ నుండి కూడా మీరు తప్పించుకుంటారు. కాబట్టి మీరు కష్ట నష్టాల నుండి బయటపడాలంటే కనుక ఈ రాశి వ్యక్తులు పూజించుకుంటూ దుర్గామాతను అప్పుడు ఇటువంటి సమస్య అయితే మీకు దరిచేరవండి. అలాగే రేపటి రోజున వీరి జీవితంలో జరగబడిన కొన్ని అద్భుతమైనటువంటి సంఘటనలు కూడా తెలుసుకుందాం. నిజంగా మీ జీవితంలో ఎన్నో రకాల కంటే ఒకనొక గ్రహం అనేది మీకు అన్ని రకాల మార్పులు తీసుకురాబోతుంది. మరి ఇంతకీ వీరి జీవితంలో ఏ గ్రహం మీకు అదృష్టం అనేది తీసుకురాబోతుందో తెలుసుకొని మీ జీవితంలో సమస్యలు పోవడానికి ఎటువంటి పరిష్కారాలు మీరు పాటించాలి, ఇటువంటి ఎన్నో విషయాలు కూడా ఈరోజు మనం అయితే
తెలుసుకుందాము. మరి ఈ రాశి వారికి ఏంటంటే ఎక్కువగా కూడా కష్టపడేటువంటి స్వభావం ఎక్కువగా ఉంటుందని మనం చెప్పుకోవాలండి. భావోద్వేగాలకు కూడా దూరంగా ఉండడానికి ప్రయత్నాలు చేస్తారు. క్రమబద్ధమైనటువంటి జీవన శైలిని కలిగి ఉంటారు. స్పష్టమైనటువంటి భావనలను ఇష్టపడతారు. గొప్ప అంటే ఏదైనా తెలివైనటువంటి అంటే మంచి మాటలతో ఎదుటి వ్యక్తులను సులభంగా నహిస్తూ వారి యొక్క ప్రతి ఒక్కరిని కూడా అంచనా వేస్తారనమాట. ఎదుటి వారి లోపాలను అంగీకరించడానికి భయపడరు. ఎల్లప్పుడూ కూడా కొత్త విషయాలు నేర్చుకోవాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు. ఏ పనిలోనైనా కానీ పరిణతి సాధించాలంటే కమ్యూనికేషన్ కీలకం అని చెప్పి మీరు నమ్ముతారనమాట. వీరి లోపాలను కూడా తెలుసుకుంటారు. ఒక్కోసారి అహంకారులుగా కూడా పిలుస్తూ ఉంటారు. అంటే వీరి స్వభావం పైకి చూపించి స్వభావం అనేది అహంకారంగా లోపల ఉండేది ఎవరికి కూడా కనిపిస్తుంది అనమాట. కాబట్టి ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఎప్పుడు కూడా అహంకారంతో ఉండకూడదు. ఏదైనా ఒక విషయం వస్తే జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. అందరి సమస్యలను పరిష్కరిస్తారు, కానీ మీ సమస్యను మాత్రం మీరు పరిష్కరించుకోలేరు. అయితే మీ కష్టాలను తీరడానికి గొప్ప మార్గదర్శకత్వం అయితే రేపటి రోజున మీరు వ్యవహరించబోతున్నారు. ప్రేమ విషయానికి వస్తే చాలా ఎక్కువగా తటస్థంగా ఉంటుంది రేపటి రోజున. కాబట్టి కొంచెం ఈ విషయం జాగ్రత్తగా ఉండండి. మీ విలువలను తగ్గించుకోవడానికి అసలు మీరు ఇష్టపడరు. అయితే మీకు ఒక గ్రహం యొక్క అనుకూలత వల్ల రేపటి రోజున మీకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి రాబోతుంది. వ్యాపారం చేసేవారికి వ్యాపారంలో మంచి ప్రాఫిట్ అయితే గెయిన్ చేయబోతున్నారు. అలాగే మీకు బిజినెస్ చేసే వ్యక్తులైతే మంచి ప్రాఫిట్ కూడా అందుకుంటారండి. రేపటి రోజున మీరు పెట్టే పెట్టుబడులు కూడా మీకు మంచి లాభాలు అయితే తెచ్చిపెడతాయి. దీర్ఘకాలంగా వాయిదా పడుతున్నటువంటి పనులు కూడా పూర్తి చేస్తారు. వ్యాపారంలో పెట్టుబడులకు అనుకూలమైన సమయం. అలాగే చేపట్టినటువంటి ప్రతి బిజినెస్లో కూడా విజయాన్ని అయితే సొంతం చేసుకోబోతున్నారు. అంతే మరి తెలుస్తున్నా కానీ కుంభరాశి వరకు జాతక ఫలితాలను తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.